సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో మేనలుని కారుతో ఢీకొట్టి హత్య చేశాడు మేనమామ. షాహీద్ అనే యువకుడు మేనమామ భార్యతో చనువుగా ఉంటున్నాడన్న అనుమానంతో ఈ ఘాతుకాన్ని కొడిగట్టాడు. జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామం నుంచి గజ్వేల్ వైపు బుల్లెట్ బండిపై వెళ్తున్న క్రమంలో షాహీద్ మేనమామ కారుతో షాహీద్ బైక్ను ఢీకొట్టి కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మొదట యాక్సిడెంట్గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యగా గుర్తించారు. షాహీద్ మేనమామే పథకం ప్రకారం హత్య చేసినట్టుగా గజ్వేల్ ఏసీపీ నరసింహులు తెలిపారు. అని అతను ఇద్దరు దగ్గర బంధువులే వెనుక నుంచి కారు తీసుకొని వచ్చి అతని ఒక బుల్లెట్ బైక్ హిట్ చేయడం జరిగింది. అనంతరము దాదాపు ఒక 100 గజాల దూరం బైక్తో పాటు అతని డెడ్ బాడీ కూడా లాక్కెళ్ళిపోవడం జరిగింది. ఇది ఫస్ట్ ఇనిషియల్గా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది అని ఒక ఇన్ఫర్మేషన్ పోవడం జరిగింది. ఆ సీన్ చూసినట్టయితే ఇది మామూలు రోడ్ యాక్సిడెంట్ లేదు, ఏదో హత్యలాగా అనిపిస్తుంది. వెరిఫై చేసినట్టయితే అతని మేనమామకు అతనికి పర్సనల్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. ఆ విషయంలో ఇతను మేనమామ అతని అల్లుడిని అనుమానించి ఇతన్ని చంపాలనే ఉద్దేశంతోనే అతని I-20 కార్ తీసుకుని వచ్చి బుల్లెట్ కిట్ ఇచ్చి చంపడం జరిగింది. పబ్లిక్ అంతా గుమ్మిన అనంతరము అక్కడ నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అప్పటి వరకు అతను చనిపోవడం జరిగింది. ఇందులో అతని మేనమామ పైన ఖదీర్ పైన మరియు అతనికి సహకరించినటువంటి వాళ్ళ తమ్ముడి పైన హత్యా నేరము మరియు సహకరించిన నేరం నమోదు చేయడం జరిగింది. ఇక ఆ అనుమానంతోనే అతను చేయడం జరిగింది. వాళ్ళ అతనితో క్లోజ్గా ఉంటున్నాడు అనే అనుమానంతోనే అతని హత్య చేయడం జరిగింది.